ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సూత్రం ఏంటంటే పాంచ్ న్యాయ్ అని చెప్పేసి ఒక సూత్రం తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నిర్దేశించినటువంటి ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు, పార్టీ మారకూడదు అనేది ఒకటి, అట్లాంటి చట్టం ఒకటి తీసుకొని వస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ సూత్రాల్లో ఈ పదాలను కూడా వాడింది, ఈ వ్యాఖ్యలు కూడా పెట్టింది. ఎవరు కూడా పార్టీ ఫిరాయించకుండా మేము ఒక కఠినమైన చట్టం తీసుకొస్తామని చెప్పి చెప్పింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఫిరాయింపుల చట్టం కూడా తీసుకొచ్చింది. 1985లో 10th షెడ్యూల్లో 52వ రాజ్యాంగ సవరణ చేసుకొచ్చి ఆ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంత చేసిన తర్వాత మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, హిమాచల్ ప్రదేశ్ లో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే పోతారేమో అన్న భయంతో, వేరే పార్టీలో పార్టీ మారుతారేమో అన్న భయంతో వాళ్ళకు పింఛను లేకుండా ఒక చట్టం తీసుకొచ్చింది. పింఛను రాదు వాళ్ళకి, రాకుండా ఒక చట్టం తీసుకొచ్చింది. ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ స్పెషల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలకి వాళ్ళే తూట్లు పొడుస్తూ, వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలని వాళ్ళే నాలాలో ముంచేస్తూ, వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలని వాళ్ళే ఎక్కడో ఏదో అంటారు కదా దాంట్లో పెట్టేసుకొని అన్నట్టుగా వీళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళకి ప్రజలు చూసి నవ్వుకోరా అనేది మాకు అర్థమవుతుంది. ప్రజలు చూసి నవ్వుకుంటారా ఇంకేం చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ మిత్రుడు మాట్లాడుతూ అసలు ఎవరున్నారు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే తప్ప బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మా దగ్గర లేరు అన్నట్టుగా ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే సరే, ఇప్పుడు ఇంతకుముందు కంబోజ్ గారు చాలా విషయాలు చెప్పారు. దానం నాగేందర్ గారి విషయం కావచ్చు, తెల్లం వెంకట్రావు గారి విషయం కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళకి సంబంధించిన పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలతో సహా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసినట్టుగా కంబోజ్ వెంకటేశ్వర గారు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ మిత్రులు చాలా కష్టపడుతూ అసలు మాతో ఎవరు లేరు, పార్టీ కార్యక్రమాలు కాదు ప్రభుత్వ కార్యక్రమాల్లో వస్తే తప్పేంటి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన దానం నాగేందర్ గారు ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేశారు కదా, మరి దానికి కూడా ఏం చెప్తారో తెలియదు. బట్ మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా అంధకారంలో కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం 3 నెలలు, ఎందుకంటే కోర్టుకు 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి పరిమితుల ప్రకారం కేవలం డైరెక్షన్స్ మాత్రమే స్పీకర్ గారికి ఇవ్వగలుగుతుంది. ఆ డైరెక్షన్స్ ప్రకారం సుప్రీంకోర్టు మళ్ళీ 3 నెలల సమయం ఇచ్చింది. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళ పైన మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్పింది. ఒకవేళ 3 నెలల్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా కూడా ఎవరు ఏం చేయలేరు. సుప్రీంకోర్టు ఏం చేయలేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయలేదు, ఎవరిని ఏమీ చేయలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే సుప్రీం. ఇక్కడ భారతదేశంలో భారతదేశ రాజ్యాంగాన్ని ఏదో యథావిధిగా అమలు చేయగలిగేటువంటి ఒకే ఒక్క వ్యవస్థ అది కోర్టు. ఆ కోర్టులలో అత్యున్నతమైనది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చేయలేనప్పుడు ఎవరు ఏం చేస్తారు? మాకైతే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నమ్మకం లేదు. పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పోరు. నాకు తెలిసి వాళ్ళకి ఎటువంటి ఏమంటారు ఆ పార్టీ ఫిరాయింపుల చట్టమో లేదా ఉప ఎన్నికలు వస్తాయనో అటువంటిది ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడమే అనిపిస్తా ఉంది. బట్ స్పీకర్ ఎటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని, రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అటువంటి సూచనలు గానీ అటువంటి డైరెక్షన్స్ గానీ అసలు కనుచూపు మేరలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక్క నిమిషం శేషి సార్, గుడ్ ఈవినింగ్. స్పీకర్ నిర్ణయం ఈరోజు ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా మారుతుందని చెప్పాలి. ఏది చేసుకున్నా కానీ, నిర్ణయం తీసుకోకపోయినా ఖచ్చితంగా ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ నిర్ణయం తీసుకుంటారు,